హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నిన్న పూజ వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. ఇంట్లో పనులతో హడావుడిగా ఉండి వీడియో తీయలేకపోయాను. ఇంకా నిన్న ప్రసాదాలు చేయంగా కొంచెం పిండి మిగిలింది. గారెలు చేశాను కదా, గారెల పిండి మిగిలింది. అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా తీసి బయట ఉంచి ఈరోజు కూడా గారెలే చేస్తున్నాను టిఫిన్. ఒక గిన్నెలో గారెల పిండి, ఒక గిన్నెలోనేమో నిన్న సేమియా పాయసం చేశానండి. సేమియా పాయసం చాలా మిగిలింది. ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకులని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పాలు గిన్నె, పాలు కూడా నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నిన్న ఎవరో అన్నం తినలేదు. పెరుగు కూడా చాలా ఉంది. మళ్ళీ తోడేసి పెరుగంతా వేస్ట్ అయిపోవటం ఎందుకులని పాలు అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచటం వల్ల ఈరోజు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయండి. సేమియా పాయసం ఉంది కదా, అందులో ఇంకా పాలు వేడి చేసి పోస్తే ఈరోజు పిల్లలు ఇంకా టిఫిన్ కింద తినేస్తారు. గారెల పిండి అయితే కొంచెమే ఉంది. ఇంకా గారెలను సేమియా పాయసం రెండు చేద్దాం అనుకుంటున్నాను. సేమియా పాయసం చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఎన్ని పాలు పోసినా సరే గట్టిగా అయిపోయిద్దండి. అంటే మనం పాలు పోసినప్పుడు వేడి చేయకుండా ఉంచామనుకోండి, ఇంకా సేమియా పాయసం గట్టి పడదు, అలానే ఉండిద్ది. పిల్లలు మాకు కొంచెం గట్టిగానే కావాలి, సేమియాలు ఎక్కువగా ఉండాలన్నారని ఇలా చేశాను. గారెల పిండి కొంచెమే ఉంది కదండి, ఇంక ఈ పూట టిఫిన్కి సరిపోదేమోనని ఇంట్లో కొంచెం పెసరపప్పు ఉన్నాయి. ఎన్ని కొంచెమే ఉన్నాయండి. ఇంకా ఆ కొంచెం నానబోసాను. నిన్న ప్రసాదాల కింద గుగ్గిళ్ళు పెట్టారు. ఆ గుగ్గిళ్ళు కొంచెం ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ అయినాయండి. పులిహోర, పొంగలి అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి ఈ గుగ్గిళ్ళు. ఇంక ఈ రెండు కలిపి మిక్సీకి వేద్దాము. మిక్సీకి వేసి ఇంక గారెల పిండిలో కలిపి గారెలు వేద్దాం అనుకుంటున్నాను. వేస్ట్గా పడేయటం ఎందుకు అని ఇంక ఈరోజు ఈ విధంగా ఉపయోగిస్తున్నాను. గుగ్గిళ్ళు అయితే నైట్ ప్రసాదం కింద పెట్టారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పాలు కొంచెం సేపు చల్లారిన తర్వాత అప్పుడు వేడి చేస్తాను. ఇంకా వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండి పెసరపప్పు నానబోసాను కదా, పెసరపప్పు ఇంక ఉన్నాయి కదా గుగ్గిళ్ళు, ఇంక ఈ రెండు మిక్సీకి వేస్తాను. గుగ్గిళ్ళు అయితే ఉప్పు వేసి ఉడకబెట్టినవే కదా, ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ శాతం వేటిని నేను వేస్ట్గా పడేయనండి. వీలైనంత వాటికి, అవసరమైనంత వాటికి వాడుతూనే ఉంటాను. 1-2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. మరీ ఎక్కువ రోజులు, వారం రోజులు, 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని తినకూడదు. కానీ 1-2 రోజులు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి, ఏం కాదు. పెసరపప్పు ఇంకా శనగలు అవి ఉండే కదా, ఇంక ఇదిగోండి కచ్చా పచ్చాగా మిక్సీకి వేసాను. పిండి మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి. లూజుగా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఈ విధంగా గట్టిగా కచ్చాపచ్చాగా వేశాను. పెద్ద జార్లో కదండి, తక్కువ క్వాంటిటీ అనేది మెదగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి నేను గారెలు చేయబోతున్నాను. కరెంటు పోయింది. అసలే వాతావరణం చల్లగా ఉండి అంతా చీకటి చీకటిగా ఉంటుంది. వీడియో కూడా అంత క్లారిటీగా ఉండట్లా. ఇంకా కరెంటు పోయిందంటే వీడియో అస్సలు క్లారిటీ అనేదే రాదు. ఇంక ఇదిగోండి ఈ పిండిలో కొంచెం వరిపిండి వేస్తున్నాను. వరిపిండి వేస్తే గారెలు క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటాయండి. అందులో పిండి క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగా ఉంది కదా, ఇంట్లో వాళ్ళందరికీ సరిపోవులే అని కొంచెం వరిపిండి కూడా వేస్తున్నాను. ఈ పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపి, మనకు ఉప్పు చాలేదనుకోండి కొంచెం ఉప్పు వేసుకొని, ఇంకా గారెలకు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కదండి, ఇంకా అవన్నీ వేసుకుంటే సరిపోయింది. నిన్న దేవుడికి ప్రసాదంగా చేశాం కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు. ఈరోజు ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. నూనె బాండీ కూడా నిన్న గారెలు చేశాను కదండి, ఆ బాండీ అలాగనే ఉంచేసాను. ఈరోజు ఎలాగో పిండి ఉంది కదా, ఇంకా గారెలు చేయొచ్చులే, మళ్ళీ ఆ నూనె వంచడం ఎందుకులని ఒక ప్లేట్ వేసి ఉంచి ఇంకా అది అలాగనే ఉంచాను. నిన్న సాయంత్రం ఏమో బెండకాయ ఫ్రై చేశానండి. బెండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేశాను. ఉదయం అయితే ఇంకా ఏ కూర చేయలేదు. ఇంట్లో ప్రసాదాలు ఉన్నాయి, ఇంకా పిల్లలు ప్రసాదాలు తిని అన్నం సరిగ్గా తినరులే అని ఉదయం ఏ కూర చేయలేదు. సాయంత్రం ఇంక ఈ నూనె ఉంది కదా అని బెండకాయలు డీప్ ఫ్రై చేశాను. నిన్నటి నుంచి బాండి నూనె ఇంక ఇలాగనే ఉన్నాయి. ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఇంక ఇదిగోండి గారెలాగా చేసి వేస్తున్నాను. మనం నార్మల్గా మినపిండితో చేసే గారెలు అయితే పిండి కొంచెం లూజుగానే ఉంటుంది కదా, గారెలు కూడా కొంచెం మనకు పొంగినట్టుగా బాగా వస్తాయి. కానీ ఈ పప్పులన్నీ వేసి బియ్యపిండి వేసాం కదండి, గారె అనేది పొంగినట్టుగా లావుగా రాదు. మామూలుగా పలచగా మన వడలు ఉంటాయి చూడండి, వడల టైప్లో వస్తాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం అండి.
వినాయక చవితికి మాత్రం వీడియోలు చేయాలంటే చాలా ఇబ్బంది అండి. మైకులు గోలతో మనం వీడియో చేయలేము, వాయిస్ ఓవర్ ఇవ్వలేము. చాలా కష్టంగా ఉండిద్ది. కాకపోతే పండగ 3 రోజులు 4 రోజులే కదా మైకులు పెట్టుకునేది. అందుకోసం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. గారెలు చూడండి, ఇదిగోండి ఈ విధంగా వస్తాయి, పల్చగా వస్తాయి, మన వడల టైప్లో ఉంటాయి. చట్నీ లేకపోతే మాత్రం అస్సలు గారెలు తినరండి. చట్నీ ఉంటేనే మా ఇంట్లో వాళ్ళు గారెలు తినేది. చట్నీ కూడా నిన్న వేసిన చట్నీ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అది కూడా తీసి బయట పెట్టేశాను. ఏమైనా కొంచెం మిగిలినా సరే నేను వేస్ట్గా పడేయనండి, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. తెల్లారి ఇంకా వాడుతూ ఉంటాను. గారెలకు ఒక మంచి చరిత్రే ఉందండి. వింటే రామాయణం వినాలి, తింటే గారెలు తినాలి అంటారు. కాకపోతే నాకెందుకో గారెలంటే అంత ఇష్టమేం అనిపించదు. ఇష్టంగా తినాలని అయితే ఏమి ఉండదు. ఓన్లీ మినపప్పుతో చేసే గారెల కంటే కూడా అన్నీ మిక్స్ చేస్తాను చూడండి, పప్పులన్నీ మిక్స్ చేసి చేసే గారెలు అయితే కొంచెం టేస్ట్గా తినాలనిపించింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే వర్షం అండి. నైట్ కూడా వర్షం ఎక్కువగా పడతానే ఉంది. వర్షం అసలు తగ్గనే తగ్గట్లేదండి. ఒకవైపు వర్షంలోనే పూజలు చేస్తూ ఉన్నారు. వర్షం పడుతున్నా సరే పూజలు మాత్రం ఆపట్లేదు. ఇంకా నా గారెలు చేయటం అయితే అయిపోయిందండి. సేమియా పాయసం ఉందన్నాను కదా, ఇంక ఇది వేడి చేస్తున్నాను. పాయసం చూడండి గట్టిగా ఎలా అయిపోయిందో. ముద్ద పాయసం ఉంటుంది చూడండి, మనం ముద్ద పాయసం చేసుకుంటాం కదా, దానికంటే కూడా గట్టిగా అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఆ కూలింగ్కి బాగా గట్టిగా వచ్చేసింది. ఇంక ఇదిగోండి పాలు కాగబెట్టాను. కొన్ని పాలు నీళ్లు రెండు కలిపేసి కాగబెట్టాను. ఇంకా కాగిన పాలు ఇందులో పోస్తున్నాను. పచ్చిపాలు పోసామనుకోండి వాసన వస్తాయి, అందుకనే మనం కాగబెట్టుకున్న పాలు పోసుకోవాలి. ఎక్కువ వేడి కూడా చేయట్లేదండి, మరీ ఎక్కువ వేడి చేశాను అనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోయింది. అందుకని వేడి పాలే పోసా కదా, కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా పొయ్యి మీద ఉంచి, ఇది ఉండల్లాగా కట్టింది కదా, ఉండల్లాగా కట్టినవన్నీ విడిపోయి మళ్ళీ మామూలుగా సేమియా పాయసం లాగా వచ్చే విధంగా ఉంచుకుంటే చాలు. ఇదిగోండి ఉండలుగా ఉంది కదా, ఇంక ఇవన్నీ విడిపోయేదాకా ఉంచితే సరిపోయిద్ది. సేమియా పాయసం అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. అన్ని స్వీట్స్ కంటే కూడా పిల్లలు సేమియా పాయసం చేస్తే ఇష్టంగా తింటారు. నిన్నంటే అన్ని రకాల ప్రసాదాలు ఉన్నాయి కదండి, అందుకని పిల్లలకి కొంచెం తినటానికి కష్టంగా ఉంది. ఈ రోజంటే ఇంక ఏమీ ఉండవు కదా ఇంట్లో, ఈరోజు మాత్రం తినేస్తారు. కూర అయితే దొండకాయ చేస్తున్నాను. దొండకాయ కూడా డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ ఉంది కదా, గారెలో వండాను కదా, ఆయిల్ చాలా ఉంది. ఇంకా అందుకని డీప్ ఫ్రై చేసేస్తున్నా, త్వరగా పని అయిపోయిద్ది కదా అని. దొండకాయ నార్మల్గా ఫ్రై చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. కనీసం ఒక అరగంట గంట అయినా పట్టిద్ది. మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, చాలా టైం పట్టేసిద్ది. అందుకని ఇంక ఈరోజు ఆయిల్ కూడా ఉంది కదా అని డీప్ ఫ్రై చేస్తున్నాను. నిన్న బెండకాయ ఫ్రై డీప్ ఫ్రైయే చేశాను. ఈరోజు దొండకాయ ఫ్రై కూడా డీప్ ఫ్రైయే చేస్తున్నాను. డీప్ ఫ్రై చేస్తే పనులు త్వరగా అయిపోతాయి, కాకపోతే ఆయిల్ ఎక్కువగా ఉండిద్ది, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. హెల్త్కి అయితే మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు త్వరగా పనులు అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా తప్పదు ఇలా చేసుకోవటమే. ఈ దొండకాయలన్నీ ఫ్రై అయ్యేటప్పటికి చాలా టైం పట్టిద్ది కదండి. ఇంకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని మీగడ ఉంది, మీగడ బాక్స్ నిండిపోయిందండి. ఇంకా ఉదయాన్నే మీగడ బాక్స్ తీసి బయట పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇదిగోండి మీగడ మజ్జిగ చేస్తున్నాను, అంటే వెన్న తీస్తున్నాను. మజ్జిగ చేసినా మనం ఆ మజ్జిగ తాగం కదా, ఇంకా వేస్ట్గా పారపోయటమే. మేమైతే గేదెలకు పోస్తామండి, మొక్కలు ఉన్న వాళ్ళు మొక్కలకైనా పోసుకోవచ్చు. ఇప్పుడు చలికాలం కాబట్టి మీగడ బాక్స్ ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే వెన్న తీయకూడదండి. వెన్న అనేది రాదు, బాగా నురుజు అనేది ఎక్కువగా వచ్చి వెన్న రావడానికి చాలా టైం పట్టిద్ది, ఎక్కువ వాటర్ పోయాల్సి వచ్చింది. అందుకని ఫ్రిడ్జ్లో 1 గంట 2 గంటల ముందే తీసి బయట ఉంచుకొని అప్పుడు మనం కనుక వెన్న చేసుకున్నామంటే చాలా త్వరగా వచ్చేసిద్ది. 1 నిమిషం 2 నిమిషంలోనే వెన్న వచ్చేసిద్దండి, ముద్దలాగా పైకి వచ్చేసిద్ది. ఇప్పుడేగా నేను తిప్పుతుంది, ఎంతో టైం కూడా కాలేదు కదండి, అప్పుడే ముద్దలాగా పైకి వచ్చేసింది. వాటర్ పోయకుండా మనం ఇలా మజ్జిగ గుత్తి తీసుకొని ఇలా తిప్పితే చాలండి, వెన్న అనేది త్వరగా వచ్చేది. వెన్న పడేదాకా మనం వాటర్ పోయకూడదు. వాటర్ పోయకుండా ఇలా తిప్పుతూ ఉన్నామంటే చాలు, వెన్నపూస ముద్దలాగా వచ్చేసింది. చూడండి వెన్న అనేది ముద్దలాగా వచ్చేసింది. ఇంకొంచెం సేపు తిప్పి మనం కనుక వాటర్ పోసామంటే వెన్న అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. అదిగో చూడండి నాకు వెన్న అనేది వచ్చింది, బాండీలో వేసి పెట్టాను.
ఇంకా దొండకాయలు ఫ్రై అవ్వలేదండి. డీప్ ఫ్రై చేస్తున్నా సరే దొండకాయలు ఫ్రై అవ్వటానికి చాలా టైం పడుతుంది. నేను మీగడ వేసి వెన్న కూడా తీశాను. వెన్న తీయటం అయిపోయినా సరే దొండకాయలు అనేది ఫ్రై అవ్వలేదు. చలికాలంలో వెన్న మాత్రం బాగా గట్టిగా వచ్చిద్దండి. మనం చేసే రీతిలో కనుక వెన్న తీసుకుంటే మాత్రం బాగా గట్టిగా పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా మంచి నెయ్యి వచ్చిద్ది. చలికాలంలో పాలు తోడుపెట్టుకోవాలన్నా వెన్న అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెన్న అనేది పర్ఫెక్ట్గా బాగా గట్టిగా వచ్చిద్ది. ఇదిగోండి దొండకాయలు మొత్తం ఫ్రై అయిపోయినాయి. మరీ గట్టిగా క్రిస్పీగా ఉండేటట్టు అయితే ఫ్రై చేయలేదండి. కొంచెం మెత్తగా ఉండేటట్టే ఫ్రై చేశాను. మరీ గట్టిగా ఉన్నాయి అనుకోండి తినటానికి కొంచెం కష్టంగా ఉండిద్ది. అందుకనే మెత్తంగా ఉండేటట్టే ఫ్రై చేశాను. ముక్కలు చప్పగా ఉంటాయి కదా, చప్పదనం లేకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేసి ఉప్పు కలుపుతున్నాను. దీన్నైతే మళ్ళీ తిరగమాత వేయటం ఇంకేమి చేయనండి. ఉప్పు వేసి ఉప్పు కలిపాను కదా, ఇంకా కూరకి సరిపడా కారం వేసుకుంటే చాలు. కారం వెల్లుల్లి కారం వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుండిద్ది. ఫ్రైలో ఎప్పుడైనా సరే మనం వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా బాగుండిద్ది. వెల్లుల్లి ఇదిగోండి దంచుకున్నాను. వెల్లుల్లి దంచి వెల్లుల్లి కారం తయారు చేశాను. కారం బాగా ముద్దలాగుంది. ఇంక ఇదిగోండి కూరకు బాగా మొత్తం పట్టేలాగా ఈ విధంగా కలుపుతున్నాను. ఇంక నేను ఏమీ వేయట్లేదండి. ఇంక ఇలానే తింటాం. ఏదైనా రసంతో కానీ లేదనుకోండి డైరెక్ట్గా ఇలానే అన్నంలో కూర వేసుకొని అయినా తినొచ్చు. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ఫ్రై వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. అందులో వాతావరణం చల్లగా ఉంది కదా, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఫ్రైలు తింటే చాలా బాగుంటుంది కదా. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఉదయం నుంచి ఒక పని తర్వాత ఇంకొకటి చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ పని అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి.